ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. Welcome to KCC News. Need Sona first headlines. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ దోహదం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కాకినాడ ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందిస్తున్నాం. నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఆర్ఎంసీ కళాశాలను ర్యాగింగ్ రహిత క్యాంపస్గా తీర్చిదిద్దేందుకు చర్యలు. ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ ప్రకటన. ఆశా బోంస్లేకు సరస్వతి గాన సభ నివాళి. సినీ రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని గానసభ సభ్యులు ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించడానికే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు నగరంలోని పలు డివిజన్ల నుంచి ప్రజలు భారీగా హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎమ్మెల్యే స్వయంగా విని సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా నగరంలో దోమల సమస్య తీవ్రంగా ఉందని, రాత్రి వేళల్లో వీధి లైట్లు పనిచేయటం లేదని, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని, పార్కులో లైటింగ్ సదుపాయాలు కల్పించాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రజలు అర్జీలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త పెన్షన్ల కోసం ప్రజా దర్బార్కు అధిక సంఖ్యలో అర్జీలు వస్తున్నాయని తెలిపారు. అయితే కొత్త పెన్షన్లపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం ప్రకటించిన వెంటనే అర్హులందరికీ అందజేస్తామని స్పష్టం చేశారు. టిట్కో ఇళ్ల విషయంలో ఎవరికైనా ఆసక్తి లేకపోతే వారు చెల్లించిన డబ్బులను తిరిగి వారికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ఇళ్ల స్థలాల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని, గ్రామాల మాదిరిగానే పట్టణ ప్రాంతాల్లో కూడా 2 సెంట్ల స్థలాన్ని అందించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యను అధికారులు ప్రాధాన్యత తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. వెంటనే పరిష్కరించలేని సమస్యలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వటం అధికారుల బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ నియోజకవర్గ ప్రత్యేక అధికారి అదనపు కమిషనర్ KT సుధాకర్, డిప్యూటీ కమిషనర్ K శ్రీనివాస్, SCP వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, TPRO శైలజ, ఈఈలు కనకారావు, అర్జున్, DE ఆదినారాయణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అక్కడ ఇచ్చేస్తాం. అంటే మీ క్లారిటీ ఉంటుందని చెప్తాను. ఇలా స్థలాలు కొత్తగా పెట్టుకుని ఉన్నారు. ఆ కొత్తగా పెట్టి కూడా మనం రికార్డ్ చేస్తున్నాం. హౌస్ సైట్స్ కూడా మనకి ప్రభుత్వం ఈరోజు సర్వే చేస్తుంది. ఎక్కడ మనకి హౌస్ సైట్ స్థలం ఉంటే ఆ స్థలం ఇచ్చేదాకా ప్లాన్ చేస్తున్నాం. అంటే మనకి ఈక్వీలు కాకుండా మన పట్టణంలో 2 సెంట్లు భూమించేలాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని అలాగే ఇస్తాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనకి అక్కడక్కడ రోడ్డు కానీ పార్కుల విషయంలో కానీ ఇలాంటి కొన్ని వర్క్లు చెప్పారు మీరు అందరూ. ఇంచుమించు అన్ని వార్డులు కూడా పార్కు డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ అన్నీ కూడా ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. తొందరలో టెండర్ పిలుస్తారు.
మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయని సంవత్సరంలో తెలియజేస్తున్నాం. అవును, ఇంకా ఎన్ని చేసినప్పుడు కూడా ఇంకా మనం ప్రతి వారం కూడా ఈ గ్రీవెన్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈరోజు మళ్ళీ గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్కరు వచ్చి మీ సమస్య చెప్పినట్లయితే అన్ని కూడా నోట్ చేసుకుని పరిష్కారం చేద్దామని. కాకినాడ నగరంలో ప్రజలకు స్వచ్ఛమైన సురక్షితమైన త్రాగునీటిని అందించడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నగరంలోని 36వ డివిజన్లో ఆయన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణతో పాటు త్రాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న త్రాగునీటి నాణ్యతను పరిశీలించారు. నీటి సాంద్రత, స్వచ్ఛత వంటి అంశాలను తనిఖీ చేస్తూ నగరపాలక సంస్థ అందిస్తున్న నీరు సురక్షితమైందని ప్రజలకు వివరించారు. త్రాగునీటి విషయంలో ఎటువంటి సందేహాలుంటే వెంటనే అధికారులకు తెలియచేయాలని సూచించారు. అలాగే నగరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచేందుకు చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై కూడా కమిషనర్ దృష్టి సారించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడను క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, అర్జున్, డిఈలు ఆదినారాయణ, లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది, కుటుంబ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ రంగరాయ్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ రహిత క్యాంపస్ గా ఉంచేందుకు ఎప్పటికప్పుడు యాంటీ ర్యాగింగ్ కమిటీలు, కాలేజ్ క్యాంప్, హాస్టల్స్ లో విజిట్ చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. కాకినాడ రంగరాయ్ వైద్య కళాశాల కమిటీ హాల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు వారంలో 3 రోజులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో విజిట్స్ ను నిర్వహించి విద్యార్థులతో కలిసి సమస్యలు అడిగి తెలుసుకునేందుకు కార్యక్రమం రూపకల్పన చేశారు. ప్రతి నెల మొదటి వారంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ చేసిన విజిట్స్ వివరాలను ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శశి, డాక్టర్ విజయశేఖర్, డాక్టర్ దుర్గారాణి, ఫ్యాకల్టీ మెంబర్స్, యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి నెల యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. వాళ్ళు కూడా దాంట్లో భాగంగా అందరూ యాంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్స్, తర్వాత మెంటీ ప్రోగ్రాంలో డాక్టర్స్ అందరూ కూడా అసెంబ్లీ అయ్యారు కౌన్సిల్ హాల్లో. ఎవ్రీ మంత్ సపోర్టివ్గా ర్యాగింగ్ క్యాంపస్లో ర్యాగింగ్ జరగకుండా ఉండాలని, ర్యాగింగ్ నిరోధక చర్యలన్నీ పటిష్టంగా అమలు చేయాలని ఫ్యాకల్టీని కోరారు ప్రిన్సిపాల్. తర్వాత సభ్యులందరూ కూడా వెళ్ళి హాస్టల్స్ అన్నీ రెగ్యులర్గా విజిట్ చేసి ఈ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు విద్యార్థుల తీవ్ర ఒత్తిడి గురవుతూ ఉంటారు, మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. కాబట్టి వారానికి 2-3 సార్లు ఎగ్జామ్స్ టైంలో వెళ్ళాలని చెప్పి నిర్ధారించుకుని అందరికీ మనోధైర్యం నేర్పాలని డాక్టర్లు అందరూ ముక్తఖండంతో తీర్మానం చేశారు. సినీ రంగానికి, సంగీత ప్రపంచానికి ఆశా భోంస్లే అందించిన సేవలు చిరస్మరణీయమని సరస్వతి గానసభ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు, పేపకాయల రామకృష్ణ గౌరవ అధ్యక్షులు పెద్దాడ సూర్యకుమారి పేర్కొన్నారు. సరస్వతి గానసభ ప్రత్యేక సమావేశం స్థానిక సూర్యకళా మందిర్ నందు సభాధ్యక్షులు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఇటీవల మరణించిన ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ముందుగా సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయని ఆశా భోంస్లే వారి మరణానికి మౌనం శ్రద్ధాంజలి ఘటించారు. సరస్వతి గౌరవ అధ్యక్షులు పెద్దాడ సూర్యకుమారి, ప్రముఖ న్యాయవాది మరియు కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, ఉపాధ్యక్షులు లక్కరాజు, సత్యనారాయణ, టిక్కు, శ్రీరామ్ సమాజ నిర్వాహకులు మునిగంటి వెంకట్రావు, జీకే శ్రీనివాస్ పలువురు మాట్లాడుతూ సినీ రంగానికి మరియు సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఆనాటి యువతకు ఆమె గీతాలెంతో ప్రేరణ కలిగించాయని గుర్తు చేసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమె గీతాలకు ఎంతో ఆదరణ లభించడమే కాక నేటికి ఆ పాటలు వింటే ఎంతో ఆనందాన్ని కలిగించక మానదని అన్నారు. ఆ సంగీత సంపదను నేటి తరానికి పరిచయం చేయాల్సిన గురుతర బాధ్యత మనందరిపైన ఉందని ప్రస్తావించారు. విశ్వనాథ్ ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ చేసిన ప్రసంగం ఆహుతులను మైమరిపింపచేసింది. హిందీ పాటలు కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆశా భోంస్లే చేసిన కృషి ఎప్పటికీ మరువలేమని అన్నారు. సంగీత ప్రియులకే కాక సామాన్యులకు సైతం తన పాటలతో ఆకట్టుకున్న గాయని ఆశా భోంస్లే అన్నారు. ఆమె పాటలతో కొంతమంది హీరోలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందనటంలో సందేహం లేదన్నారు. ఆశా భోంస్లే పాటలపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనను వ్యక్తం చేశారు. సి సత్యనారాయణ మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా సినీ రంగ ప్రపంచంలో ఆమె పాడిన పాటలు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అయ్యాయని, ఆ పాటల పరిచయాన్ని మాటల ద్వారా చెప్పారు. కార్యక్రమంలో సీతాపతిరావు, భగీరథ శర్మ, జయరాం, జగన్నాథరావు, వెంకట్రావు, అనిల్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయని శ్రీమతి ఆశా భోంస్లే గారు, ఆవిడ భారత 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ గౌరవాన్ని పొందారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా. అనేక వేల పాటలు పాడి ఇంచుమించుగా 3-4 తరాల ప్రజలందరినీ కూడా ఉద్యోగంగా ఆ మహా కళాకారిణి స్మృతి కోసం చెప్పేసి ఆవిడ చేసిన ఆవిడ గొప్ప కార్యక్రమాలను మనం గుర్తు చేసుకోవాలని ఉద్దేశంతో వారికి వచ్చాం.
మన సభ్యులందరూ కూడా సిఎస్ గారు కానీ, మా ప్రెసిడెంట్ గారు కానీ, వెంకటరావు గారు కానీ, ఇంకా విశ్వనాథ్ గారు కానీ, శివపతి గారు, దిక్కు గారు, వీరందరూ సభ్యు గారు, మా మేడం గారు, సునీల్ గారు, వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా పాల్గొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో అనేక వేల పాటలు పాడి తెలుగులో కూడా పాడారు. హిందీ కాకుండా తెలుగు. ఆవిడ గాత్రం అయితే సన్నగా తీగలాగా ఎంతో ఆనందంగా పాడుతుంటే ఎంతో ఆనందంగా ఉండేది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఆ పాట పదే పదే పాడుతుండేవాడు. అన్ని వేల పాటలు పాడి ఎన్నో పురస్కారాలు అందుకున్నటువంటి రాజాంగాంధ్రే గారు మనలో లేరు. ఆవిడ కర్మ పట్టించినందుకు వారి ఆత్మశాంతి. ప్రజల సమస్యలపై స్పందించే నాయకత్వం ఎలా ఉండాలో చూపిస్తూ రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. ప్రతి శుక్రవారం ఆయన కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాధారణ ప్రజలకు ఆశాకిరణంగా మారింది. ప్రజల సమస్యలను వినడమే కాకుండా వాటికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి కృషి చేయడంతో ప్రజా దర్బార్పై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది. శుక్రవారం నిర్వహించిన 48వ వారపు ప్రజా దర్బార్లో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ అర్జీలను కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, నాయకులు న్యూటన్ ఆనంద్, గింజాల శ్రీనివాసరావులు స్వీకరించి ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, న్యూటన్ ఆనంద్ మాట్లాడుతూ ప్రజా దర్బార్కు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్, పెన్షన్, రేషన్ కార్డు, ఉపాధి వంటి వివిధ అంశాలపై అనేక అర్జీలు వస్తున్నాయని తెలిపారు. ఈ అర్జీలను సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జున్నూరు బాబ్లీ, సిరియాల కొండబాబు, దేవు వెంకన్న, ఐటీడీపీ సభ్యులు పాలిక సతీష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతమైన ఆశయాలు, కృషి, పట్టుదల కలిగి ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు పిఎన్ వసంత ప్రసాద్ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గం ప్రథమ స్థానంతో పాటు మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించిన పిఠాపురం మండలం నవకండ్రవాడ శ్రీ ఆదర్శ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులకు జరిగిన అభినందన సభలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులకు పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా వసంత ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ రమేష్ చంద్ర మీడియాతో మాట్లాడారు. పరిసర ప్రాంతాల్లోనూ పిఠాపురంలోనూ ఉన్న ఆడపిల్లల కోసం నాణ్యమైన ఆర్థిక భారం లేకుండా వాళ్ళు చదవాలన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ కాలేజీ నేను స్థాపించడం జరిగింది. నా కళల్ని సాధ్యం చేస్తూ ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్లో వాళ్ళు విజయకేతన ఎగరవేశారు. దీనికి కారకులైన లెక్చరర్స్ అందరికీ, మా ప్రిన్సిపాల్ గారికి, మా పిల్లలకి అందరికీ కూడా నేను ఆశీస్సులు అందిస్తున్నాను. అమ్మాయికి అలాగే 449 బోనస్ అనే అమ్మాయికి వచ్చి పిఠాపురంలోనే మనకి పిఠాపురం మండలంలోను కాన్స్టిట్యున్సీలోను పిఠాపురం టౌన్ కి ఫస్ట్ రావడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అయినటువంటి దుర్గాదేవి అనే అమ్మాయికి 983 మార్కులతో ఆ అమ్మాయి కూడా మా కాలేజ్ టాపర్ గా నిలవడం జరిగింది. అలాగే బైపీసీ నుంచి 956, అలాగే ఎంపీసీ నుంచి 908 మార్కులతో మొత్తం మా కాలేజీ నుంచి 21 మంది పైగా 400 మార్క్స్ అబవ్ వచ్చి విద్యా ప్రపంచం అనేది నెలకొల్పడం జరిగింది. ఫలితాల్లో మా మేడం గారి సహాయ సహకారాలతోనూ, అలాగే మా మేడం గారికి ఆడపిల్లల పట్ల ఉన్నటువంటి మక్కువ ఆధారంగా చేసుకుని వాళ్ళ గురించి తక్కువ బడ్జెట్ లో మంచి విద్యను అందించాలి, మధ్యతరగతి కుటుంబాలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మేడం గారు విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారు విద్యా సంస్థ స్టార్ట్ చేసిన సంవత్సరంలోనే ఉత్తమ ఫలితాలు వచ్చినందుకు గాను మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. అన్న క్యాంటీన్లు సమర్థవంతమైన నిర్వహణ మరియు సేవల మెరుగుదల దోహదపడేలా స్థాయి సలహా సంఘం అవగాహన కార్యక్రమం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి అన్న క్యాంటీన్ ఏపీ సీఈఓ పి వంశీధర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న క్యాంటీన్లు పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించే ముఖ్యమైన సంక్షేమ పథకం అని తెలిపారు. ఈ సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు అందేలా సలహా సంఘ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. క్యాంటీన్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, సమయపాలన వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షణ అవసరమని చెప్పారు. అలాగే స్థానిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు సభ్యులు చురుకుగా పనిచేయాలని, క్యాంటీన్లపై ప్రజల విశ్వాసం మరింత పెంచే దిశగా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అన్న క్యాంటీన్ల సేవలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సలహా సంఘ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. క్యాంటీన్ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా అన్న క్యాంటీన్ల పనితీరు మెరుగుపడటంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఈఈ కనకారావు, డిఈ లక్ష్మీనారాయణ, సలహా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర మొత్తంలో 204 అర్బన్ లొకేషన్స్లో క్యాంటీన్లు ఉండగా ఒక 58 రూరల్ లొకేషన్స్లో స్టార్ట్ అయ్యాయి. సో రూరల్ ప్రాంతాల్లో కూడా మనం ఈ వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో, ప్రతి గ్రామంలో కూడా పెట్టడానికి ముందుకు వచ్చాం. ఈ పర్టికులర్గా ఈ కమిటీలు ఫామ్ చేయడానికి ఏంటంటే ఆల్రెడీ సిబ్బంది దాన్ని మెయింటైన్ చేస్తున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు, నోడల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉండగా ఈ కమిటీ ఒక ముఖ్య బాధ్యత వహించి ఒక కంప్లీట్ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి క్యాంటీన్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, అలానే క్యాంటీన్లో ఒక ప్లాట్ఫామ్ కింద ఎవరైనా వచ్చి ఏమైనా వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా సరే ఆ కమ్యూనిటీలో, ఆ వార్డులో, ఆ ఊళ్ళో ఇది మన క్యాంటీన్ అనుకుని ఈ క్యాంటీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా ప్రోత్సహించి, ఏమైనా వాళ్ళ పర్సనల్ అకేషన్స్ ఉన్నా లేకపోతే ఏమైనా వేడుకలు ఉన్నా కూడా అన్నా క్యాంటీన్లో సెలబ్రేట్ చేసుకుని వాళ్ళ వంతు విరాళం కానీ సహాయం కానీ ఇచ్చి అన్నా క్యాంటీన్ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అందరి భాగస్వామ్యంతో ఇది ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగిందండి. ఇది పెట్టిన చోట ప్రతి చోట కూడా కమిటీలు ముందుకు వచ్చి మన ఆల్రెడీ వర్క్ చేసిన సిబ్బందికి బలపరచడానికి ఉపయోగిస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల హామీలలో చేనేతలకు 25,000 ఇస్తామని హామీని 2 ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చకుండా చేనేత రంగానికి తూట్లు పొడుస్తున్నారని వైసీపీ రామచంద్రపురం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మండిపడ్డారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేనేత ఆత్మగౌరవ దీక్ష గత 4 రోజులుగా దీక్ష చేస్తున్న వారిని పరామర్శించి సంఘీభావం తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేనేత ఆత్మగౌరవ దీక్ష గత 4 రోజులుగా జరుగుతుంది. ఈ దీక్ష చేస్తున్న వారిని పరామర్శించి సంఘీభావాన్ని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేనేతలకు అన్యాయం చేస్తుందని, పెండింగ్లో ఉన్న 203 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే చేనేతల తరపున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. క్రమం తప్పకుండా ఆనాడు చేనేత కుటుంబాలకు అందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చెప్పడం కేవలం చేనేత కుటుంబాలకి ఇది చేసిన సాయం కాదు, ఇది చేనేత కుటుంబాలకి వారిని ఆదుకోవడం కోసం ఈరోజు చేస్తున్న సాయం, చేనేత వృత్తి బతకాలనే ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 24,000 రూపాయలు ప్రతి చేనేత కుటుంబానికి అందించడం జరిగింది. కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మించి నేను ఇస్తాను అంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి ఈనాడు 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయన ఇచ్చిన ప్రధానమైన హామీల్లో 25,000 రూపాయలు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయలేని పరిస్థితి. అంటే ఏం చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు? ఇది మొట్టమొదటిగా అంశం అయితే, రెండో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 యూనిట్లు ఇది హ్యాండ్లూమ్స్ ఉన్నాయి అన్నీ కూడా నేను ఉచితంగా 100 యూనిట్లు కల్పిస్తానని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు, మాట ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అదనంగా 200 యూనిట్లు నేను ఇస్తాను అని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి 200 యూనిట్లు గడిచిన 2 సంవత్సరాలు మీద అధికారం చేపట్టిన 2 సంవత్సరాల నుంచి అమలు చేశారా అంటే ఎక్కడా కూడా అమలు చేయలేని పరిస్థితి. ఈరోజు చేనేత సొసైటీల దుస్థితి ఎలా ఉందంటే ఇప్పటికీ కూడా స్టాక్ ఎక్కడ గొంగలు అక్కడే ఉంది తప్ప యాప్కో కూడా ఖరీదు చేయట్లేదు. అంటే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల్ని సొసైటీల్ని నిర్వీర్యం చేసే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా మనం క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందుచేత ఈరోజు చాలామంది కుటుంబాలు మండుటి ఎండడి సైతం కూడా లెక్క చేయకుండా ఈరోజు దీక్షా కార్యక్రమం చేపడుతున్నారంటే దీని వెనకాల ఉన్న దుస్థితి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు రోజుకో డ్రెస్ మారుస్తారని విన్నాం. అది నిజమో అబద్ధమో పక్కన పెడితే ఆ డ్రెస్ వేసుకోవడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇక్కడ ఉన్నటువంటి చేనేత సోదరులు కార్మికుల యొక్క శ్రమ ఎంతో ఉందని చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. వెంటనే ఏవైతే మీరు ఎన్నికల హామీలు ఇచ్చారో, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు 203 కోట్లు తక్షణమే విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మొట్టమొదటిగా. రెండోది, ఏవైతే మీరు 25,000 హామీ ఇచ్చారో
అంటే ప్రతి చేనేత కుటుంబానికి నేను ఆదుకుంటానని ఆనాడు హామీ ఇచ్చారో ఆ హామీని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిలబెట్టుకోవాలనేది ప్రధానమైన రెండో హామీ. రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు రానున్న వర్షాకాలంలో పెద్ద ఎత్తున ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి తెలిపారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ మంత్ సందర్భంగా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి విచ్చేగా జ్యోతి ప్రజ్వలనం ప్రారంభించారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి, పీడీ జీ టిక్కు మరియు రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి మాట్లాడుతూ క్లబ్ సభ్యుల సహకారంతో మున్సిపల్ స్కూల్ అభివృద్ధి పరిచే భాగంగా కార్యక్రమాల గురించి కాలేజీలో చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, బాక్సింగ్ క్రీడాకారిని స్పాన్సర్ చేయడం, కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ సీతాపతి, అదనపు క్లబ్ సెక్రటరీ మూర్తి, ముమ్మడి సత్యనారాయణ, అంకుర్, కృష్ణమోహన్, నామన రమేష్, సీనియర్ రొటేరియన్స్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా కోరారు.
కాకినాడ నగరంలో 32వ వార్డులో 76వ ఫోకస్ బూత్లో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ జెండా దిమ్మను కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పరిశీలించారు. ఈ సందర్భంగా పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ప్రజల ఆత్మగౌరవం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే ప్రధాన సూత్రాలపై నిలబడి ఉన్నాయని పేర్కొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లనే నందమూరి తారక రామారావు ఆశయాలను అనుసరిస్తూ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడడం, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కన్వీనర్ ఎస్కే రహీం, క్లస్టర్ కో కన్వీనర్ ఎస్కే మొహద్దీన్, యూనిట్ కన్వీనర్ రిక్కా సంజయ్, యూనిట్ కో కన్వీనర్ ఎండి అబ్దుల్, బూత్ ఇన్ఛార్జ్ బిఎం సుబ్రహ్మణ్యేశ్వర్ రెడ్డి, డాక్టర్ బలరాం, రిక్కా సత్యబాబు, గొర్రెల గోపి, బి సూరిబాబు, తోటారెడ్డి, మున్సా బాబురావు, ఇతర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అలాగే స్త్రీ శక్తి, మహిళలకు ఆర్థికంగా, సామాజిక, అలాగే రాజకీయంగా అవకాశం ఇవ్వటం మా టీడీపీ, మన పార్టీ యొక్క సిద్ధాంతం. మహిళల్ని గౌరవించాలి. అలాగే పేదల సేవలో, పేదలు, బలహీన వర్గాల అభివృద్ధి, అలాగే యువత వాళ్ళు చదువుకుని ఉంటారు. ఆ యువతకి నైపుణ్యం, ఎన్నో నైపుణ్యాలు ఈ మధ్యన కూడా ఇప్పుడు కోరమండలు రేపు ఎల్లుండో స్టార్ట్ చేస్తున్నారు. ఎన్నో కోట్లు పెట్టి ఓ బిల్డింగ్ కట్టారు అక్కడ వాకల్పూడిలో. అది ఏంటంటే మన పిల్లలు ఐటీఐలు, పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళకి వాళ్ళు నైపుణ్యం నేర్పిస్తారు. అలాంటి నైపుణ్యం, ఉపాధి అవకాశాలు, అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి యువతని. అలాగే అన్నదాత అండగా, రైతుకి మనం అండగా ఉండాలి. వ్యవసాయ రైతుల సంక్షేమం కానీ, గౌరవం కానీ, మరియు వారి స్థిరత్వం గురించి మనం పోరాడాలి. అలాగే కార్యకర్తే అధినేత, గ్రామ స్థాయి నుంచి నాయకత్వాన్ని పెంపొందించడం, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వచ్చి మేమే పెత్తనం చేయకూడదు, మీరు వెళ్ళి కింద కేఎస్ఎస్మే పెత్తనం చేయకూడదు. కార్యకర్తకి గౌరవమే ఇచ్చేది. ఇక్కడ డబ్బులు ఎవరు ఇస్తలేదు, అందరూ మేమేం జీతాలు ఇస్తలేదు, నాకెవరో జీతం ఇస్తలేదు. గౌరవం కోసం తిరుగుతాం మనం అందరం. ఆ గౌరవం కల్పించేదే మన తెలుగుదేశం పార్టీ. కార్యకర్తకి మంచి గౌరవం కల్పిస్తారు. లోకేష్ గారు కాకినాడ వచ్చారంటే ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారు మమ్మల్ని. ఏం చేస్తారు? ఆయన ఇచ్చి గౌరవం అది కార్యకర్త. అటు రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధికి పునాది అనే భావనతో ముందుకు సాగే సిద్ధాంతం. మన రాష్ట్ర గౌరవం నిలబెడుతూ, మన దేశంలో ఢిల్లీలో చక్రం తిప్పుతూ, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయి, ఎవరున్నా లాస్ట్కి వైసీపీలో ఉన్నా, తిప్పింది ఏమీ లేదు. అక్కడికి వెళ్తే భయం, వాళ్ళ కేసులు భయం. ఎప్పుడు వెళ్ళి 100 కోట్లు తెచ్చామని లేదు. ఆ గదిలోకి వెళ్తాం, బయటకు వస్తాం, మీడియాకి కనిపించకుండా పారిపోతాం, దాక్కుంటాం. అది వాళ్ళది. మనది అలా కాదు, మన నైజాం. వెళ్తాం, ఇస్తారా ఎవరా, పోరాటం. తెలుగుదేశం పార్టీ అన్నది రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడి మన గలం ఢిల్లీలో వినిపిస్తాం. ఈరోజు కూడా లోకేష్ గారు ఇక్కడ ఉన్న మహిళలందరినీ, మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలని తీసుకుని ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ కూర్చుని గ్యాలరీలో కూర్చున్నారు. ఏంటది? మహిళలకి బిల్లుకి మద్దతు ఇవ్వడానికి ఆయన అక్కడ ఉన్నారు. ఎంత గర్వకారం! ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. శృంగేరి శంకర మఠానికి చెందిన పీఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభం కానున్నట్లు ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఇంద్రగంటి గోపాలకృష్ణ వర్మ తెలిపారు. పీఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని, భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. శ్రీనివాసరావు గారు, శ్రీమతి విద్యులత గారు దంపతులు ప్రతి వార్షికోత్సవానికి, ప్రతి దసరా ఉత్సవాలకి, వసంత నవరాత్రులకి కావాల్సిన సామగ్రి అంతా కూడా వారే అందజేస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి, అమ్మవారికి కావాల్సినటువంటి వార్షికోత్సవ సామగ్రి అంతా కూడా సమకూర్చి ఉన్నారు. ఇలా ఎంతో మంది భక్తుల సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాక ప్రత్యేకించి మన వార్షికోత్సవాల్లో ప్రత్యేకత ఏంటి అంటే, సంతానం ఎవరికైతే లేదో వారికి సంతానం కోసమని పుత్రకామేష్టి యాగాలు చేస్తూ ఉన్నాం. విశేషంగా ఆఖరి రోజునటువంటి కళ్యాణాన్ని, మహాపూర్ణాహుతి, సాయంకాలంలో
ఆ అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా ఈ సంవత్సరం యథాప్రకారంగా జరుగుతాయి. దత్తాత్రేయ వేద విద్యా గురుకులం రాజమండ్రి వారి చేత వేద సృష్టి కార్యక్రమం ఉంటుంది. వేద సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా వేదోక్తంగా జగద్గురువుల ఆశీస్సులు పొంది ఈ కార్యక్రమాన్ని అందరినీ తరింపచేయడం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ 3 రోజుల్లోనూ జరిగే కార్యక్రమాన్ని తిలకించి ఆఖరి రోజు కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని ఆఖరి రోజు విశేషంగా అన్నదానాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆ అన్నదానంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి సాయంత్రం జరిగే ఊరేగింపుతోటి ఈ కార్యక్రమం సుసంపన్నం చేయవలసిందిగా కోరుతూ కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న గ్రామదేవత శ్రీ నేరళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా జనసేన నాయకుడు పుల్ల శ్రీరాములు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కుబళ్ళు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర మహోత్సవాలు ప్రారంభించారు. 2వ రోజు అమ్మవారికి ఆడేలిగంప ఉత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కుబళ్ళు చెల్లించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పదవికి తాను నామినేషన్ వేసేందుకు తన వెంట తరలివచ్చిన ప్రతి లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మెట్టా రాధ తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకి రెసిడెన్సీలో లయన్స్ క్లబ్ సంకల్ప ఆధ్వర్యంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న మెట్టా రాధా సరస్వతి పరిచయ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సంకల్ప ప్రెసిడెంట్ వారణాసి విజయలక్ష్మి అధ్యక్షత వహించగా మెట్టా రాధా సరస్వతి, డాక్టర్ మెట్టా వెంకటేశ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్లో గల వివిధ క్లబ్ల నుండి తరలివచ్చి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు వారి మద్దతును మెట్టా రాధా సరస్వతికి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మెట్టా రాధా సరస్వతి, డాక్టర్ మెట్టా వెంకటేష్, శ్రీదేవి, సుచిత్రాలు మాట్లాడుతూ చిన్ననాటి నుండి సేవా దృక్పథం కలిగి నేడు లయన్స్ క్లబ్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పదవికి నామినేషన్ వేశారని, ఆమె ప్రతి లయన్స్ క్లబ్ సభ్యులు మద్దతు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, పున్నమిని రాజేశ్వరి, సుచిత్ర, ప్రభుదాస్, సాలిగ్రామ సర్వేశ్వరరావు, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, రేవంత్, సుధాకర్, సుశీల, లక్ష్మీ నాగేంద్ర, వినితారెడ్డి, దేవి, లావణ్య, శ్రీదేవి, శ్రీకృష్ణవేణి, పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఒకవేళ నేను 316B సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా నెగటం జరిగితే నేను ప్రతి క్లబ్ కి వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతి మెంబర్ కి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. పర్మనెంట్ ప్రాజెక్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి క్లబ్ కి తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇది నా మాటగా నేను ప్రతి క్లబ్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. డెఫినెట్ గా 316Bకి ఒక నూతన అధ్యాయం తీసుకురావడానికి నా స్వయ శక్తులన్నీ కూడగట్టుకుని మా సంకల్ప మెంబర్స్ అందరి సపోర్ట్ తోటి ముందరకు వెళ్ళడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లయన్స్ లోకి వచ్చి 5 years అవుతుందండి. సర్వీస్ అనేది సర్వీస్ టు మ్యాన్ కైండ్, సర్వీస్ టు హ్యూమానిటీ. మనం ఏదైతే సర్వీస్ చేస్తామో దానివల్ల మనకి 1000 రెట్లు మన ఫ్యామిలీకి రిటర్న్స్ వస్తాయని నేను నమ్ముతాను. మనం ₹1 ఎవరికైనా ఇచ్చామంటే ఆ రూపాయి మనకి దేవుడు 10ంతలుగా రిటర్న్ ఇస్తారని నేను నమ్ముతాను. అందుకనే నేను సర్వీస్ కోసం ముందుకు రావడం జరిగింది. ఏ సర్వీస్ చేసినా మన లయనిజంలో అది 10ంతలుగా మనకి రిటర్న్ రావడం ఏదైతే నిజంగా ఉందో అలాగే మనం 10 మందికి వాళ్ళ హార్ట్ఫుల్ గా రీచ్ అవుతామని కూడా చెప్పడానికి చాలా నిజంగా. ఎందుకంటే ఇంతమంది ఫ్రెండ్స్, ఫెలోషిప్ నాకు లయనిజంలోకి వచ్చాకే తెలిసింది. ఇంతకుముందు నేను 35 సంవత్సరాల నుంచి కాకినాడలో ఉన్నా. ఈవేళ నాకు కాకినాడలో ఉన్నంత మంది ఫ్రెండ్స్ కానీ ఫెలోస్ కానీ ఇంతకుముందు నాకు లేరని చెప్పడానికి ఎలాంటి సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి వారందరికీ కూడా చేయూతనిచ్చి వ్యాక్సిన్ వేయించి
ఇవన్నీ చేయించి అందరినీ రక్షించాలి, అందరికీ సర్వీస్ చేయాలి, కాపాడాలనే ఉద్దేశంతో ఆవిడ జిల్లా కోసం ఎంతో సర్వీస్ చేశారు, చేస్తున్నారు, చెయ్యబోతారు కూడా. అలాంటి సర్వీస్ చేసే మహిళా మణి ఆవిడ. అందరిలో కల్లా మణి లాంటి, రత్నం లాంటి మణి ఆవిడ. కంపల్సరీ కూడా విడిజీ అవ్వాలి, గవర్నర్ అవ్వాలి అని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సంకల్పం అందరూ కూడా మేము అందరి తరఫు నుంచి కూడా మేము వీడికి మనస్ఫూర్తిగా మేము కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. నిజంగా ఒక సర్వీస్ అంటేనండి, ఆవిడ ఇల్లు, పిల్లలు, ఒక బుజ్జి పాప ఉన్నారు, మనవరాలు, అందరినీ కూడా వదిలేసి వచ్చి ఏ సర్వీస్ అయినా సరే నిస్వార్థంగా 100% చేసేటువంటి మనిషి ఆవిడ. ఎవరి ఫోటోల కోసం కానీ, గుర్తింపు కోసం కానీ, పేపర్లో వేయించుకోవడం కోసం కానీ ఆవిడకి తెలియదు. ఆవిడ ఫోటో కూడా పోజ్ ఇవ్వడం కూడా రాదు. సర్వీసే మోటోగా వెళ్తారు. అవన్నీ ఎందుకు చిత్ర మనకు అంటూ ఉంటారు అస్తమానును. మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆవిడ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఏదైనా ₹1 ఇచ్చి గౌరవంగా సర్వీస్ చేస్తే మనకి, మన పిల్లలకి కూడా బాగుంటుంది, మన కుటుంబాలు కూడా బాగుంటాయి. సర్వేజన సుఖినో భవంతు అనే కాన్సెప్ట్ మేము ఎంతో నేర్చుకున్నాం ఆవిడ దగ్గర నుంచి. పిఠాపురం గ్రామదేవత పిఠాపురం మహారాజా ఇలవేల్ పైన కోట సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పిఠాపురం పట్టణంలోని విద్యుత్ నగర్లో ఉన్న కోట సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతర మహోత్సవంలో భాగంగా భక్తులు అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. గరగ నృత్యాలు, తీన్మార్ డప్పులతో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బిరుసు సుబ్బారావు తనయుడు బిరుసు వర్ణేష్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమావాస్య అశుభం కాదని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. అమావాస్య సందర్భంగా శుక్రవారం ఉదయం గజలక్ష్మీదేవికి 108 వెండి పుష్పాలు, మారేడు దళాలతో పీఠం నందు ప్రత్యేకంగా పసుపు కుంకుమ పూజలు నిర్వహించారు. సముద్ర మధుర నుండి లక్ష్మీదేవి కార్తీక అమావాస్య రోజున జన్మించినందున చైత్రమాస ముగింపులో వైశాఖ మాస ప్రారంభ అమావాస్య శుక్రవారం రావటం వలన శుక్రగ్రహానికి మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన రోజైనందున ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మేయి నమః మున్నగు సహస్రనామ పారాయణతో పూజలు జరుపుకున్న గృహాల్లో స్థిర అష్టైశ్వర్య సంపద, సుస్థిర నివాసం లభిస్తాయని, కుటుంబ కలహాలు తొలుగుతాయని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసరపూడి రమణరాజు పేర్కొన్నారు. పూర్వీకులకు సక్రమంగా తర్పణాలు ఇవ్వకపోవడం వల్ల గృహాలలో సంపద నిలవదని, పితృదేవతలకు తర్పణాలతో పాటుగా చేసే అన్నదానం వల్ల కర్మల దుష్ఫలితాలు విముక్తమై లక్ష్మీ కటాక్షానికి తావిస్తాయన్నారు. అమావాస్య శుభ ఫలితాలకు త్రోవ చూపే రోజని మహాలక్ష్మి పూజ సర్వదా శ్రీకరమన్నారు. నిత్య గణపతి హోమకుండంలో మహేశ్వరునికి విభూతి పూజలు నిర్వర్తించారు. ఈ నెల 19న ఆదివారం రాత్రి 6 గంటలకు 4వ త్రినాథ వ్రతమేళ, మే 5న మంగళవారం నాడు చతుర్థి ఉపవాసకులతో ఏకదంత సంకష్టహర చతుర్థి జరుగుతుందని పీఠం తెలియజేసింది. ఈ అమావాస్య రోజున ఈ చైత్ర విశాఖ నడుమ ఉన్నటువంటి ఈ ఆదివారం, ఈ శుక్రవారం, శుక్రుడికి మహాలక్ష్మి ప్రీతికరమైనటువంటి ఈ రోజున గజలక్ష్మికి పూజా కార్యక్రమాలు నిర్వహణ చేసుకోవడం, అదేవిధంగా పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం, ఈ అన్నదానం, దాన ధర్మాలు కార్యక్రమాలు నిర్వహణ చేసుకోవడం వల్ల చాలా శుభ ఫలితాలు ఉంటాయి. కారణం ఏంటంటే అందరూ సంపాదించుకుంటారు, ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా కానీ సంపాదన నిలవకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సంపాదన నిలవకుండా వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులు కానీ అంటే తల్లిదండ్రులు కానీ వారి తాత ముత్తాతలు కానీ 3 తరాల పాటు వాళ్ళకి ఈ పితృతర్పణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు సజావుగా జరగకపోతే ఇటువంటి దుష్పరిణామాలు ఆ యొక్క గృహంలోని, ఆ యొక్క జీవితంలోనూ ఉంటాయి. కాబట్టి అటువంటి దుష్కర్మలు తొలగించుకోవడానికి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఈ చైత్ర అమావాస్య, విశాఖ అమావాస్య, ఈ శుక్రవారం, శుక్రుడు మహాలక్ష్మికి ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ యొక్క కార్యకలాపాలు నిర్వహణ చేసుకోవడం వల్ల అత్యంత శుభప్రదమైనటువంటి యోగాలు కలుగుతాయి. లక్ష్మీ కటాక్షం అనేటువంటిది నిలబడేటువంటి భాగ్యసిద్ధి కలుగుతుంది. కష్టాలు వైదొలుగుతాయి. అదేవిధంగా ఈ పితృదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి శుభాలు కలుగుతాయి. కాబట్టి భోగి గణపతి పీఠంలో ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వహించడం జరిగింది. ఈ గణపతి పీఠంలో స్వయంభూను దర్శించుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభ ఫలితాలు అందుతాయి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ దోహదం, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కాకినాడ ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందిస్తున్నాం, నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి.
ఆర్ఎంసీ కళాశాలను ర్యాగింగ్ రహిత క్యాంపస్గా తీర్చిదిద్దేందుకు చర్యలు. ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ ప్రకటన. ఆశా బోంస్లేకు సరస్వతి గానసభ నివాళి. సినీ రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని గానసభ సభ్యులు ఉద్ఘాటన. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.